కీలకమైనటువంటి క్వశ్చన్. బోత్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గెలిచారు, అక్కడ అనిల్ జాదవ్ గెలిచారు. అనిల్ జాదవ్ పనితీరు ఎలా ఉంది, మీ ఎమ్మెల్యే పనితీరు పట్ల మీరు సంతృప్తిగా ఉన్నారు అంటే బాగుంది అనే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. మెరుగుపరుచుకోవాలనుకునే వాళ్ళ సంఖ్య కూడా ఇంకా 35% ఉంటే బాలేదు అనే వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉంది. సో ఓవరాల్గా బోత్ నియోజకవర్గంలో అనిల్ జాదవ్కు మంచి పేరుంది, మంచి పట్టు ఉంది అనే విషయం చాలా స్పష్టంగా కనపడుతూ ఉంది. నియోజకవర్గాలకు సంబంధించినటువంటి శాంపుల్స్ విశ్లేషించినటువంటి ఆధారంగా వచ్చినటువంటి రిజల్ట్స్ చూస్తున్నాం కదా. కేవలం పేపర్ శాంపుల్సే కాదు, ప్రజలు కూడా ఏమనుకుంటున్నారో, ప్రజల అభిప్రాయం ఎలా ఉందో కొన్ని వీడియోల్ని చిత్రీకరించింది తెలుగు 360. ఆ సంబంధించినటువంటి రిజల్ట్స్ కూడా ఇప్పుడు మనం చూద్దాం. ఇందులో భాగంగా బోత్ నియోజకవర్గానికి సంబంధించిన గ్రామాలకైతే రావడం అయితే జరిగింది. మరి ఎట్లా ఉంది, ప్రజలకి సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా అందుతున్నాయి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, గతంలో బీఆర్ఎస్ ఉండే, ఎట్లా ఉంది ఇక్కడ మన డెవలప్మెంట్? ప్రస్తుతానికైతే బీఆర్ఎస్ మంచిదే. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సంది అన్ని సమస్యలు ఏర్పడుతున్నాయి. ఎందుకంటే తెలుసా, ఇప్పుడు పింఛన్ అన్నా కానీ ఒక 20 లోపు వచ్చేది, అది లాస్ట్ 30 దాకా వస్తుంది. అంటే వితంతులకు కానీ పెన్షన్లకు కానీ. మళ్ళీ ఇప్పుడు ఈ మధ్యలో అయితే రైతులకైతే యూరియా కొరతనైతే అసలు ఇక విరక్తి చెందుతుంది అన్నట్లుగా ప్రభుత్వం మీద. మన ఎమ్మెల్యే ఎట్లా అనిల్ గారు ఫ్రీ బస్ ఎట్లా ఉంది, ఎట్లా వెళ్తా ఉన్నారు? మాకైతే ఫ్రీ బస్సు బాగా నచ్చింది. రేవంత్ రెడ్డి ఇది పెట్టిండు మా కోసమే. ఎక్కడికి పోయినా కానీ రేవంత్ రెడ్డి వలన మేము బాగా మంచిగా పొందుతున్నాం. అన్ని పథకాలు బాగా పెట్టిండు. రేవంత్ రెడ్డి వచ్చిన నుంచి ఏ పథకం అయినా కానీ అమలు అవుతుంది. అన్నిటికీ ఇంకా అమలు కావాలి. పెన్షన్ వాళ్ళవి కూడా పాపము రావాలి. ఇవి అన్ని కావాలని కోరుకుంటున్నాం రేవంత్ రెడ్డి గారు. చాలా బాగా పనులు చేస్తారు. ఏ హాస్టల్లో కూడా పిల్లలకు కూడా బాగా మంచిగా చేస్తున్నాడు. హాస్టల్కి వెళ్ళి చెకప్ చేయడము, పిల్లలను మంచిగా చూసుకోవడం, వాళ్ళ ఫుడ్ విషయంలో, మళ్ళీ స్టడీ విషయంలో బాగా మంచిగా ఉంది. కేసీఆర్ ఉండే అప్పుడు, ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడే ఇంతనో అంతనో మంచిగా జరిగింది. ఈ రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు? గరీబ్ గానికి ఏదన్నా సాయపడు, ఏదన్నా చేస్తేనే మంచిగా ఉంటది. ఇళ్ళల్లో నీళ్ళు వచ్చి మేము నీళ్ళలో కొట్టకపోగా మీరు చూస్తారు, మాకైతే ఏమి ఇయ్యలు. ఎట్లా ఉంది మన బోత్ నియోజకవర్గం, ఎట్లా ఉంది అభివృద్ధి పనులు, ఎట్లా అవుతుంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన? ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ఉన్నది, ఎమ్మెల్యేనేమో బీఆర్ఎస్ ఉన్నాడు. ఏది పని కానీ ఎట్లా ఏమన్నా గతంలో ఎట్లుండే కేసీఆర్ ఉన్నప్పుడు, అప్పుడు కూడా ఏమంత లేదు, డెవలప్మెంట్ అనేది లేకుండా. ఎట్లా ఉంది చదువుకున్న పిల్లల పరిస్థితి, ఎట్లుంది ఇక్కడ ఉద్యోగాలు? ఇక్కడైతే అంతగానం ఏం లేదు, అంత చదువుకున్న వాళ్ళు ఏం లేదు. ఇచ్చిండు, నోటిఫికేషన్లు వేసిండు, బాగానే వేసిండు. మన రాష్ట్రంలో ఆడ వేస్తా అన్నాడు, కేసీఆర్ వేయలేదు. ఈడ వచ్చిండు, వేసిండు, కొంచెం జాబులు వచ్చేసినాయి చదువుకున్న వాళ్ళు. అనిల్ కుమార్ ఎట్లా ఉంటారు? ఇప్పటి వరకు ఉల్లేరా